ఇయాల మా మామ ఏం పని ముందటేసుకున్నాడో పిలుద్దామా పారి. మామా ఓ మామా. మా సార్ దేవుడు. మా సార్ అంతటి మనిషి లోకంలో లేడు. రాష్ట్ర రాజకీయాలలో కాదు దేశ రాజకీయాలలోనే మా సార్ అంతటి గొప్ప వ్యక్తి లేడు అనుకో. మా మామ ఎవరిను గట్టిగానే కాకా పడతాండు కదా, పింఛన్ పైసల కోసం కావచ్చు. మామ ఎవరినే ఆకాశానికి ఎత్తుతాను, ఏంది సంగతి? ఆకాశానికి ఎత్తుడు కాదు, నిజమే మాట్లాడుతానా. మా కేసీఆర్ సార్ అంటే మాకు దేవుడు. ఏంది కేసీఆర్ సార్ నువ్వు దేవుడు అంటానవా? మరి మొన్నటిదాకా కేసీఆర్ సార్ బాధితుల సంఘం పెట్టాలి, కేసీఆర్ ను కడిగి పారేయాలి, రాష్ట్రమంతా తిరిగి కేసీఆర్ బాధితులను ఒక్కటి చేయాలి అని ఏదేదో మాట్లాడినావు కదనే. మంది మాటలు పట్టుకొని మాట్లాడినా గానీ మా పెద్ద సార్ మస్తు మంచోడు. మా పెద్ద సార్ గురించి నాకు తెలియదా అనే పోరి? అంత మంచితనం ఇప్పుడు కొత్తగా ఏం కనబడ్డది మీ పెద్ద సార్ దగ్గర? రాజకీయంలో రిటైర్మెంట్ ప్రకటిస్తే ఆ పార్టీ పెద్ద మెడలున్న బంగారం గొలుసు తీసి రిటైర్మెంట్ ప్రకటించిన ఆయన మెడలేసి పట్టుబట్టలు పెట్టి సన్మానం చేసిన పద్ధతి ఎక్కడన్నా చూసినవాను? ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయితేనో లేకుంటే ట్రాన్స్ఫర్ అయితేనో ఓ పూల బొకే చేతిలో పెట్టి ఓ శాల్వా కప్పి ఇన్నొద్దులు కలిసి పనిచేసిన రోజులు గుర్తు చేసుకుంటారు. కానీ రాజకీయాలల్లా గవ్వెందుకుంటాయి? నువ్వు గక్కన్నే పప్పుల కాలేసినావు అన్నట్టు. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి సారు పార్టీ పెట్టినప్పటి నుంచి పెద్ద సారం బట్టే ఉన్నాడు. తెలంగాణ భవన్ వచ్చినప్పటి నుంచి తెలంగాణ భవన్ ఇన్ఛార్జిగా పనిచేసిండు. ఆయనకి ఇప్పుడు గల్ల పిల్లలు అమెరికాలో ఉన్నారు అందరూ కావచ్చు. ఇక నేను రాజకీయాల నుండి రిటైర్మెంట్ తీసుకొని మా పిల్లల దగ్గరికి పోయి ఉంటాయి, ఇక మళ్ళీ ఇక్కడికి రానని కేసీఆర్ సార్కి ఫోన్ చేసిండు. ఫోన్ చేసుడే ఆలస్యం. శ్రీనివాసరెడ్డి సార్ను పెద్ద సార్ ఫామ్ హౌస్ పిలిపించుకొని ఇక పెద్ద సార్ మెడలున్న బంగారం గొలుసు శ్రీనివాసరెడ్డి సార్ మెడలేసి పట్టుబట్టలు పెట్టి సన్మానం చేసి గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. ఇప్పుడు చెప్పు, రాజకీయాలన్నా గిట్లెవలన్నా చేసిండ్లా? అసలు ఈ చరిత్ర ఏ పార్టీ కన్నా ఉన్నదా? ఇప్పుడు చెప్పు, మా పెద్ద సార్ గొప్పోడా కాదా? అవునా? అయితే మీ పెద్ద సారు రాజకీయాలలో ఓ కొత్త సాంప్రదాయం మొదలు పెట్టింది అంటావు? అంతే కదా మరి. కేసీఆర్ సార్ ఒక్కడే సన్మానం చేసుడు కాదు, తెలంగాణ భవన్ లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెట్టి బీఆర్ఎస్ ఉన్న పెద్ద పెద్ద లీడర్లు అందరు అటెండ్ అయ్యి శ్రీనివాసరెడ్డి సార్ ను సన్మానం చేసి విడుకోలు పలికింది అన్నట్టు. సరే చేత వేసిండ్లు గాని గన్లా నీకేమొచ్చింది, నువ్వెందుకు సంబరపడతావు? ఎందుకంటే నేను కూడా ఉద్యమకారుని కాబట్టి. అంతెందుకు, కేటీఆర్ అన్న కంటే సీనియర్ ఉద్యమకారుని నేను పార్టీలా. నేను కూడా రిటైర్మెంట్ ప్రకటించింది అనుకో, ఇక కేసీఆర్ సార్ నన్ను కూడా ఫామ్ హౌస్ కు పిలిపించుకొని సన్మానం చేస్తాడన్నట్టు. ఇక గీ లెక్కనన్నా సార్ను చూడొచ్చు. సార్ను ఎప్పుడో ఉద్యమం నడిచే రోజుల్లో డైరెక్ట్ గా చూసిన కేసీఆర్ సార్ను మాట్లాడినా గానీ సార్ ముఖ్యమంత్రి అయిన కాడ నుంచి టీవీలలో చూసుడే, డైరెక్ట్ గా ఎన్నడూ కలవలేదు. అందుకే ఈ లెక్కనన్నా మళ్ళీ పరి సార్ని చూడొచ్చు కదా. ఈ ఉక్కు గుండెను ఒక్కసారన్న చూడాలని ఉన్నదే, ఆ బక్క పలచని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. మామా నువ్వు అసలేం పెట్టుకోకు. ఈటెల సార్ను పార్టీకెళ్ళి బయటికి పంపించినప్పుడు రాజన్న మీద అబండాలేసి బయటికి పంపిస్తాను పెద్ద సారు, ఇది కరెక్టేనా అని ఎన్ని తిట్టినావో మర్చిపోయినావా? ఈటెల సార్ను పార్టీలకు వెళ్ళి పంపించుడు తప్పని అడిగినా, కానీ నేను పార్టీ మారి ఆయనతో మారలే కదా. నువ్వు పార్టీ మారినా మారకపోయినా పెద్ద పెద్దోళ్ళు ఎన్ని తిట్టుకున్నా మర్చిపోతారు కానీ నీయాసొంటోళ్ళు తిట్టినవి గట్టిగా మనసులో పెట్టుకుంటారు మామ. అంతేందుకు రాజేందర్ సారు మళ్ళా మీ పార్టీలకు వచ్చేటందుకు రెడీగా ఉన్నాడట కదా. నీకేమెరక, ఈటెల సారు బీజేపీ పార్టీకి తెలంగాణలో పెబ్బ కాబోతాండు. ఇక బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రిని చేస్తారని కూడా తీర్మానం చేస్తారట. ఇక అప్పుడు ఈటెల సారే కదా బీజేపీ పార్టీ నుండి ముఖ్యమంత్రి అయ్యేది తెలంగాణలో. గంట మంచి ఛాన్స్ వదిలిపెట్టుకొని ఈటెల రాజన్న మళ్ళా బీఆర్ఎస్ పార్టీలకు ఎందుకు వస్తాడు చెప్పు? ఓ మామ, ఈటెల సార్ను హరీష్ రావు సారు సాటుగా కలుసుకొని మాట్లాడుకున్నారట ఈటెల సార్ను మళ్ళా బీఆర్ఎస్ లకు తెచ్చేటందుకు. సరే నువ్వన్నట్టే వాళ్ళు సాటు కలుసుకొని మాట్లాడుకున్నారు అనుకున్నాం. ఆహా కాసేపు అనుకుందా. హరీష్ అన్న ఈటెల రాజేందర్ సార్ను బీఆర్ఎస్ లకు పిలుస్తాను ఎందుకు అనుకోవాలి? ఈటెల సారే హరీష్ అన్నను పువ్వు పార్టీలకు పిలుస్తాను ఎందుకు అనుకోవద్దు? ఆహా ఎందుకు అనుకోవద్దు అని. అబ్బా నువ్వు తెలివి తక్కువ అని అనుకున్నా గాని మామ ఇది ఆలోచించాల్సిన విషయమేనే. నేనంటే ఏమనుకున్నావు మరి, మస్తు ఇంటెలిజెంట్. ఈనాడమనే కవితక్క మళ్ళా రాజకీయాలల్లా జోష్ నింపుడు, కేటీఆర్ రాజకీయాలకు కొన్ని రోజులు సెలవు పెట్టుడు, ఈటెల సారు హరీష్ అన్న వీళ్ళిద్దరూ సాటు గలుసుకునుడు చూస్తూ ఉంటే బీఆర్ఎస్ నుంచి బీజేపీలకో లేకుంటే బీజేపీ నుంచి బీఆర్ఎస్లకో కానీ ఏదో జరిగేటట్టే కనబడుతుంది. చూడాలి మరి ఏ నిమిషానికి ఏం జరుగునో ఈ రాజకీయాలల్లా ఎవరికేరక.